పీరియడ్స్లో వచ్చే బ్యాక్ పెయిన్ నుంచి తప్పించుకోవడం ఎలాగా? పాయింట్ 1 హీట్ థెరపీ. సో ఎప్పుడైనా సరే అలా పీరియడ్స్లో బ్యాక్ పెయిన్ కనుక వస్తే కనుక హీట్ ఏదైతే ఉంటుందో, ఇంతకుముందు హాట్ వాటర్ బ్యాగ్స్ అనేవి ఉండేవి, లేదా వేడి నీళ్ళు కాపడం అనేది ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం చూస్తే ఎలక్ట్రికల్ హీట్ బ్యాగ్స్ అనేవి వస్తున్నాయి. సో మనం కనెక్ట్ చేయడం, దాన్ని ఛార్జ్ చేసుకోవడం, అది హీట్ అవుతుంది, దాన్నే వెనకాల బ్యాక్ మసిల్స్ దగ్గర పెట్టుకుంటే కొంచెం రిలాక్స్డ్గా ఉంటూ ఉంటుంది. పాయింట్ 2 జెంటిల్ మసాజ్. చిన్నగా ఎప్పుడైతే ఉంటుందో లోకల్ స్ప్రేస్ అన్నీ కూడా బ్యాక్ పెయిన్ దగ్గర వాడుకోవచ్చు. అది ఎలాంటి లోకల్ స్ప్రే అయినా పర్లేదు, మామూలు యాడ్స్లో దొరికే ఓన్లీ స్ప్రే అయినా పర్లేదు. సో ఆ స్ప్రే అనేది అప్లై చేసి జెంటిల్ మసాజ్ చేస్తే చాలా వరకు బెటర్గా అనిపించే అవకాశం ఉంటూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, ఎప్పుడు కూడా పీరియడ్స్లో బ్యాక్ పెయిన్ వస్తే మ్యాక్సిమం కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలని మాత్రం చూడబాకండి. దానివల్ల పెయిన్స్ ఇంకా అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతసేపు రెస్ట్ తీసుకున్నా సరే ఎక్కువసేపు కొంచెం స్ట్రెచ్ అయ్యేటట్టు చూసుకోండి డెఫినెట్గా. సో ఒక అరగంట పడుకుంటే కనుక అట్లీస్ట్ 10 to 15 minutes మసిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ చేసుకునే విధంగా ప్లాన్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, ఎలాగో మీకు తెలుసు, చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో వాడుతూ ఉంటారు మెఫ్టాల్ స్పాస్ అని, లేకపోతే ఇబుప్రోఫెన్ అని, అలా కొన్ని ట్యాబ్లెట్స్ అన్నీ వాడుతూ ఉంటారు. సో ఆ ట్యాబ్లెట్స్ మీ గైనకాలజిస్ట్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో, లేదా మీకు ఏ ట్యాబ్లెట్ అయితే ఎప్పటి నుంచో వాడుకుంటున్నారో, మరీ ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం తప్పు కూడా ఏమీ లేదు.